రావణ్ మాట్లాడింది ఏదైతే తీవ్రవాదులకు కూడా మానవ హక్కులు ఉంటాయన్నది, నక్సలిజాన్ని సమర్థిస్తున్న ఆయన మెడలో వేసుకునే రెడ్ మఫ్లర్ అనేటటువంటిది, నక్సలైట్ల త్యాగాలకి నేను ఇచ్చేటటువంటి నివాళి మాటలు తన భర్త మాట్లాడలేదట, ఎవరో కల్పితం చేసి సృష్టించారు అన్నటువంటిది ఆయన భార్య అనూష ఇచ్చినటువంటి స్టేట్మెంట్. తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు మార్ఫింగ్ వీడియోలు సృష్టించి నా భర్త రావణ్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు అనూష ఓ లేఖ రాశారు. రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కులాలు మతాల పేరిట జరిగే విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకం. నా భర్తది కమ్మ కులం. నా భర్త పేరు కూడా అధికారికంగా రావణే. రావణ్ ఫలానా పార్టీ ఫలానా వర్గం అని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. మాకు ఏ పార్టీలతో సంబంధాలు లేవు. గొంతు లేని వర్గాలకు ఒక గొంతుకై నిలవడమే రావణ్ లక్ష్యం. వైఫల్యాలను ప్రశ్నించినందుకు ఉగ్రవాద తరహాలో కేసులు పెట్టడం దారుణం. రాష్ట్రంలో జరిగిన దారుణాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే రావణ్ని వేధిస్తున్నారు. ఎక్కడ మళ్ళీ ఇస్తున్నారు? ఇప్పుడు పాయింట్ ఎట్లాగే నడుస్తున్నాయి. కానీ రావణ్ చేస్తున్నది ఏంటి? దైవ దూషణ. పేరులోనే రావణ్ ఉంది. నేను రావణుని సమర్థిస్తానంటున్నాడు, రాముడిని తప్పుపడుతున్నాడు. రాముడు అడవికి వెళ్ళడం తప్పు అంటున్నాడు, పారిపోవడం అంటున్నాడు. రాముడికి తన తండ్రి మాట జవదాటకపోవడాన్ని తప్పుపడుతున్నాడు. అట్లాగే రాముడి భార్యకి సంబంధించి ప్రజల కోసం లోకం ఎలాగ ఉండాలి, రాజు అనేవాడు ఎట్లుండాలి, చిన్నపాటి మచ్చ కూడా తన మీద వేసుకోకూడదు అన్నటువంటిది రాముడు చెప్పిన సత్యాన్ని వక్రీకరిస్తూ రాముడు భార్యను తీసుకెళ్ళి అగ్నిప్రవేశం చేయించాడు లాంటి ప్రచారాలతో ఏది అది వాస్తవమే. అతని అసలు ఉద్దేశాన్ని వక్రీకరించి రావణాసురుడి పేరు పెట్టుకుని రావణుణ్ణి పూజించేటటువంటి మనస్తత్వం ఉంటే ఎవరేం చేయాలన్నది ఇక్కడ ప్రశ్న.